హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మైండ్ క్రాఫ్ట్. చాలా రోజులు అయిపోయింది వీడియోస్ పెట్టక, సారీ. ఎందుకంటే కొంచెం కాలేజెస్ మధ్యలో బిజీ అయిపోయి ఏదో పెట్టలేకపోయా. ఇప్పటి నుండి అయినా పెట్టడానికి ట్రై చేస్తా. మీరైతే కొంచెం సపోర్ట్ చేయండి, అప్పుడే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడైతే మనం కొత్తగా అయితే సర్వర్లో అయితే క్రియేట్ చేయబోతున్నాం. అది కూడా లేటెస్ట్ వర్షన్ అయినా 1.20 1.11. సో ఇంకా చూద్దాం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళకన్నా ముందు ఛానల్కి వెళ్ళడానికి కొత్త వాళ్ళు వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని అండ్ వీడియోని అయితే లైక్ చేయండి గైస్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ కొట్టేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఓకే, వాళ్ళు పేరు అయితే పెట్టేద్దాం. కొత్తది కాబట్టి కొత్త ప్రపంచం. నైస్, బాగుంది. ఓకే, సర్వైవల్. ఓకే ఇంకా క్రియేట్ చేసిద్దాం. చూడాలి, మంచి స్పాన్ రావాలని కోరుకుంటున్నా. ప్లీజ్. అండ్ గైస్, కొత్త వర్షన్లో చాలా అంటే చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. నాకైతే తెలీదు ఏమేమి వచ్చినాయో, ఆడుతూ ఉంటే తెలుస్తుంది. చూడాలి ఏమేమి వచ్చినాయో. అండ్ కొత్త పిల్లలు వచ్చినాయట, చూద్దాం ఎలా ఉన్నాయో. అండ్ ఇది అయితే నేను చాలా ఎపిసోడ్లు అయితే చేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటివరకు మనం చాలా సర్వైవల్స్ చేసాం, కానీ ఒకటి కూడా పర్ఫెక్ట్ చేయలేకపోయాం. ఇది ఏంటిదే? ఏ ఏ ఏ ఒక్క నిమిషం గైస్, కొంచెం సెట్టింగ్స్లో ఏవో మారినట్టున్నాయి, చూసుకొని వస్తా. ఫైనల్లీ అయితే సెట్ అయిపోయింది. దానికైతే చాలా కష్టపడ్డా. ఇవేవో నేనైతే అంటే గేమ్ స్టార్ట్ చేయకముందుకు చాలా అంటే చాలా చేసా, అందుకే అదేదో బెడ్స్ కొట్టేసింది. ఇప్పుడైతే సెట్ అయిపోయింది. ఈ మేకలు బాగా అరుస్తున్నాయి గైస్, బాగా అరుస్తున్నాయి. అవన్నీ ఫస్ట్ చెట్టు కొట్టాలి. గేమ్స్ చాలా ఎక్కువ వస్తుంది. ఓ సారీ మాస్టర్, తగ్గించేద్దాం సగం, 75%. బ్లాక్స్ ఉంటేనే వాళ్ళని కొంచెం తగ్గిద్దాం. ఫ్రెండ్లీ మాబ్స్. ఓకే, ఎన్విరాన్మెంట్ కూడా తగ్గియాలి. ఇది కూడా ప్లేయర్స్ ఏముండి హాస్టల్ మాబ్స్. కొంచెం ఉండండి వాళ్ళు. వెదర్ కొంచెం జూక్ బాక్స్ మనకు అవసరం లేవు కాబట్టి ఇప్పుడు బంద్ చేయాలి. ఓకే చాలు, లెట్స్ బ్యాక్ టు వర్క్. అయినా మేకలు బాగానే వస్తున్నాయి అందరూ. ఇదేంది? అదేదో కొత్త రెసిపీ వచ్చింది. ఎల్లో డయ్యారా? ఏందిరా ఇట్లుంది ఎందుకు వేసేదే? డైస్ మార్చిండే ఏంది? ఇలాంటి ఇది ఒక్కటి కొత్తది కాబట్టి కొత్త మార్చినట్టున్నాడు. ఒక్క నిమిషం. దీన్ని కూడా మార్చేసిండా? చాలా మంచి అప్డేట్ గీస్, చాలా బాగుంది అప్డేట్ మాత్రం. నెక్స్ట్ లెవెల్. హెడ్స్ ఆఫ్ మొజం. ఓకే, మన పని కానిద్దాం. ఇక ఇవన్నీ మనకి వేస్ట్. ఫటాఫట్గా వుడెన్ టూల్స్ అయితే చేసేసుకుందాం. వుడెన్ స్పియర్, నైస్. కొత్త స్పియర్ అనుకుంటా. అంటే స్పియర్ తెలుసు కానీ ఎప్పుడు వాళ్ళే. స్టోనేజ్కి వెళ్ళిపోతాం డైరెక్ట్, టైం వేస్ట్ అవ్వదు. మళ్ళీ వుడెన్ వేసుకొని మళ్ళీ స్టోన్కి అప్గ్రేడ్ అయ్యి ఎందుకు ఇవన్నీ. ఫటాఫట్గా స్టోన్కి కూడా అప్గ్రేడ్ అయిపోతే కొంచెం ఈజీగా ఉంటాయి అన్నీ. మీరు కూడా ఎప్పుడైనా సరదా స్టార్ట్ చేసినప్పుడు ఇలాగే చేయండి. వుడెన్ పట్టుకొని వుడెన్కి షవలు, యాక్స్, పికాక్స్, స్వాడ్ ఇవన్నీ చేసే బదులు ఒక పికాక్స్ చేసుకొని కిందకి మ్యాన్ చేసుకుంటే స్టోన్ దొరికేస్తుంది. ఈ స్టోన్కి అప్గ్రేడ్ అయిపోవచ్చు డైరెక్ట్. ఇవన్నీ అయితే చాలా టైం వేస్టింగ్ ప్రాసెస్. ఇవన్నీ ఫాలో మీ. బయట అయితే సౌండ్ బీభత్సంగా వస్తుంది.
ఇప్పటికైతే ఇవి రెండు సరిపోతాయి. ఇంకేమైనా కావాలంటే తర్వాత చేసుకోవచ్చు. ఇది మాకద్దు, ఇవి చాలు. గొడ్డలు తీసుకొని మేకలు వేసేయాలి, మళ్ళీ నైట్ అయిపోద్ది. మేకలు ఇప్పటిదాకా ఇన్నాయిగా, ఇప్పటిదాకా కన్నవాడు ఇప్పుడు మాయమైపోతుంది. చాలా బాగోదు. గేమ్ అయితే అలవాటు అయిపోయింది గీస్. ఈ బటన్స్ బా మన కోసం పెట్టినట్టున్నాడు వీడు కూడా. అరే ఐ ఉయ్ చాలా ఉన్నాయి గేస్ మేకలు ఇక్కడ. మన కోసమే అనుకుంటా. ఆటో జంప్ అనలేదు. నైస్ రా బాబు. అండ్ ఇక్కడ అయితే మన ఫేవరెట్ జంగల్ అవుతుంది. నైస్ జంగల్ వుడ్ అయితే తీసేసుకుందాం. ఏడి అమ్మ, పక్కనే బీచ్. నైస్ రా, నైస్ లొకేషన్. కాకపోతే పెద్ద సముద్రం ఏం కాదు, ఇది చిన్నది. పెద్దది అయి ఉంటే చాలా బాగుండేది. ఇటేదో ఖాళీగా బాగానే ఉన్నట్టుంది. ఫస్ట్ ఎపిసోడ్లో మనం ఏం కట్టద్దు, జస్ట్ ఒక ఏరియా అయితే చూసుకొని ఫిక్స్ అయిపోవాలి అంతే. మంచిగా ఉందనుకున్నా. ఇదేంద్ర ఈ జనరేషన్ ఏంద్ర ఇది, ఈ వరల్డ్ జనరేషన్ ఏంద్ర, ఈ శాండ్ ఎందుకు ఇంత పెట్టిండు, అది ఏంటది. అటు వెళ్తే జంగల్ లేదు, ఉన్నదంత ఇక్కడనే. అబ్బా అరే ఫుడ్ లేదు రో. ఇవి ఎట్లయినా సరిపో మనకి, కానీ తినాలి. ఒక మంచి ఏరియా అయితే ఎత్తుకోవాలి. ముందైతే ఒక విలేజ్ కూడా ఎత్తుకోవాలి. గైస్ ఇలా కూడా ఉంటాయి గైస్, ఇది ఎప్పుడు చూడలే నేను. ఇదేందిరా అదే, అరే ఇలా కూడా ఉంటుంది గైస్. వావ్, మనకు మళ్ళీ గ్లిచ్. ఎప్పుడు మనకే ఇలా కనబడతాయి కొత్త కొత్తవి, వింత వింతవి. ఈ ఆటో జంప్ ఒకటి లేదు. కొంచెం అటు ముందుకైతే వెళ్దాం, ఏదైనా మంచిగా కనబడచ్చు. జంగల్లో కట్టుకోవచ్చు, కానీ మన లాస్ట్ సర్వైవల్ కదా అది హార్డ్ కోర్. అందులో కూడా మనం జంగల్లోనే కట్టాం కాబట్టి ఈసారి కొంచెం వెరైటీ కట్టాలి. యా జంగల్ ఉంది ఇక్కడ. ఎందుకు వేసి ఇది గేమ్ స్టార్ట్ చేసినో లేదో ఇప్పటికి 2 కనోడి. ఆడేమో ఏం కనోడి ఇందాక, ఇది ఒక కనోడి వెళ్ళింది, మర్చిపోయినా. ఇదైతే చెట్టుకి కాకుండా మట్టికి కొలిసింది. మట్టి కిందకు మొలిసింది ఇది. ఇదేంది ఇది, ఇదేదో భయం. ఇది విచ్ ఇస్ దిస్ భయం? దేర్ ఆర్ నో సింబల్స్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ డీబగ్? ఏదో ఒకటిలేండి పో. జంగల్ అయితే చాలా పెద్ద ఉంది. అండ్ మనం ఇక్కడ కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కట్టుకుంటే ఇదంతా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇది ఇక్కడ ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా, కానీ మనం స్పాన్ దగ్గరనే కట్టుకుంటున్నాం, పర్లేదులేండి. అండ్ శాండ్ ఉంది చాలా. ఇక్కడ జంగల్ ఉంది. నైస్, నాకైతే ప్లేస్ అయితే నచ్చేసింది. ఇక్కడైతే కట్టేసుకుందాం మన బేస్ని. ఈ ఎపిసోడ్లో కానీ నెక్స్ట్ ఎపిసోడ్లో కడదాం. మనకి ఎలాగో తొందరలోనే ప్లేస్ దొరికేసింది కాబట్టి కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్దాం. అదైతే క్రాఫ్టింగ్ టేబుల్, ఒక బెడ్ వేసేసుకుని పెట్టేసుకోవాలి. చిన్న చిన్న లేపేద్దాం గీసి, కొంచెం ఏరియా క్లియర్ చేసుకుందాం. చాలా వీడ్గా అంటే చాలా ఇరుకిరుగా ఉంది, కానీ ఇక్కడ అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి ఇవి లేపేస్తే ఇక్కడ సెట్ అయిపోద్ది. ఈ యొక్క చెట్టు, ఈ యొక్క చెట్టు, దట్ చెట్టు, దిస్ బిగ్ చెట్టు లేపేద్దాం. స్వీట్ డ్రీమ్స్. ఫస్ట్ డే అయితే చాలా స్పీడ్గా అయిపోయింది. యా చాలా స్పీడ్గా. ఇంకేమైనా ఉన్నాయి తీసేటి?
షీట్ మ్యాన్ షీట్. ఫస్ట్ ఎపిసోడ్లోనే ఏంట్రా ఇవానా, ఏంద్రా స్క్రీన్ మొత్తం ఇలా దరిద్రంగా అయిపోయింది. ఫాగ్ ఫాగ్ నాకు తెలుసు. మనం అయితే ఒక చెస్ట్ అయితే చేసుకొని ఇక్కడ పెట్టేసి కాస్త ఎక్స్ప్లోరేషన్కి అయితే వెళ్దాం. ఏమన్నా విలేజ్కి ఇట్లా దొరికితే మన లక్ ఉంటుంది. ఓకే, మన కోఆర్డినేట్స్ వచ్చేసి 1333143. ఓకే, ఎటు వెళ్దాం అంటే ఇటు అయితే వెళ్దాం. సరే ఇటు వెళ్ళిపోదాం. చూద్దాం ఏదైనా మంచి ప్లేస్, ఇంకా మంచి ఏరియా ఏమైనా దొరికితే అక్కడికైతే షిఫ్ట్ అయిపోవచ్చు. వర్షం ఒకటి పడకపోతే బాగుండు, మంచి ప్రశాంతంగా వెళ్ళిపోయేవాళ్ళం. ఇటు సైడ్ కూడా సముద్రమే ఉంది, మనం ఒక ఐలాండ్లో ఎక్కున్నట్టున్నాంగా, చాలా మంచిది. సరే మన ఇంటికి వెనకాల వైపు వెళ్దాం, చూద్దాం అటైనా ఏమన్నా ఉంటుంది. ఓ, మన కోసం పెద్ద కేవ్ అయితే రెడీ ఉంది, ఇప్పుడే కాదు. ఓ ఓ ఓ, చాలా పెద్దది, చాలా దొరుకుద్ది. అమ్మా, ఈ అమ్మ, జాంబీ 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 జాంబీ. వెళ్ళండి, రే భయపెట్టకండి రా ఇవన్నీ పెట్టి. ఈ జంగలా ఇంకేమన్నా భూకంపం వచ్చిందారా జంగల్కి? అది ఎందుకుంది ఇక్కడ? మై గాడ్, చాలా బాగుంది, చాలా పెద్దది ఇది. మనకు లూట్కి కొరదే లేదు. రే నేను ఎట్లా వాళ్ళు రాటు? రే 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 వద్దులేరా రే. రే ఏందిరా ఇది, ఐలాండ్ మధ్యలో చిక్కుకునేందిరా. అమ్మో, చంపేస్తారా ఇల్లు ఇరికిచ్చి. ఏంది గీసిది, మొత్తం సముద్రం మధ్యలో ఒక ఐలాండ్. ఇప్పుడు మనం బేర్ గ్రిల్స్ నైస్. దీనిని గంధపు చెక్క అంటారు, తింటే చచ్చిపోవాలి. ఈరోజు మనం మాంసం తినబోతున్నాం, దాని పేరే బురదపాము. అయ్యో, ఇందులో ఇదే బాధ, వీళ్ళందరూ పొద్దున్న కూడా స్పాన్ అవుతారు. అమ్మో, ఎందుకు వేసేది? వాట్ ఇస్ దిస్ వే? దేర్ ఇస్ అన్ ఐలాండ్, దేర్ ఇస్ అన్ టచింగ్ ఐలాండ్. టచింగ్ ఏదో ఒకటిలేని. ఇటైనా వెళ్తే ఏమన్నా దొరకద్దా? రే ఏంద్రా పోయి ఐలాండ్ పడ్డా. ఓ పంప్కిన్స్, పంప్కిన్స్ పంప్కిన్స్ అంటే విలేజ్ ఉంది. రే నైట్ అయిపోతుందిరా, విలేజ్ దొరకరా ప్లీజ్. రే షీప్ అని ఉంది, చాలు. ఫుడ్ కలెక్ట్ చేసుకోవాలి. మన దగ్గర ఫుడ్ ఉన్నట్టుంది. రే రే ఏదో ఒకటి దొరకరా. ఫ్లవర్స్ దొరకరా ప్లీజ్ రా. ఫ్లవర్స్ కావాలరా నాకు. ఫ్లవర్స్ ఉన్నాయా నా దగ్గర? ఒకటే ఉందిరా. ఇంకా రెండు మంచిగా ఒకటి. అయిపోయింది. మై బతికి సోవర్, ఆ బతక అయిపోయింది.
నేను ఇన్నే వేయాలా వేసేస్తారు పో. రే ఎండిపోయిన ఆకులు ఎందుకు దొరుకుతుండేరా? మంచి కలర్ కలర్ ఆకులు ఉంటాయి కదరా, లైక్ ఎల్లో కలర్ పెటల్స్. కనీసం ఫ్లవర్స్ అన్న దొరకరా? అమ్మ ఈ పింక్ దండ దొరికింది చాలు. సూపర్ సూపర్. సాయిరామ్. ఓమో జస్ట్ మిస్. ఈ రేంజ్లో భయపడలే గేసి, అందుకే మాటలు కూడా రాలే కనీసం నోట్లకి వెళ్ళి. అమ్మ ఇప్పుడు కొంచెం చూడడానికి బాగుంది నీట్గా. ఆడేందుకు వేసాడు ఎర్రకల్లు వేసుకొని వస్తుండు తమ్ముడు. అద్దో 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 ఇంకా లేదు అడ్డొచ్చింది. ఈ ఆడ పనిలేదేరా, దూకుదాం అనుకుంటే అడ్డొచ్చింది. అది చంపేద్దాం అనుకున్నా గేసి ధీరుని లెక్క. మనం అంత ధీరోడు కాదని అందరికి తెలిసిపోయింది అనుకో. అటు వెళ్దామా? ఎందుకంటే పంకిన్స్ ఉన్నాయి కాబట్టి అటు ఉండే ఛాన్స్ ఉంది. రైట్ సైడ్లో జాంబీ వేసేద్దామా? విన్నా అద్దులేండి, మళ్ళీ వేసేసాను అనుకో. అరే ఇక్కడ విలేజ్ ఉంటుందా? ఆయన ఇంత చిన్న ఐలాండ్లో ఏముంటుంది గేస్. పోయి ఈ ఐలాండ్లో ఎందుకు పడ్డాం గేస్ మనం? అబ్బో ఇది ఏందో అనుకున్నా. పర్పర్ ఫిష్ రప్పరప్ప అవుతుంది, వదిలే పోరాలి. ఇంకా మనం చేసేది ఏం లేదు, ఈ అడవిలో ఈ ఐలాండ్లో పడి ఉండాల్సిందే. ఓకే లెట్స్ గో టు ద మైనింగ్. పెద్దదానికి వెళ్దాం గేస్, డైరెక్ట్ సీదా ఎట్లయితే అట్లా చూసుకున్నాం. షీల్డ్ కూడా లేదు ఒకటి కూడా. ఇది ఎంత ఇంత ఉందా? వాయము వెళ్తా ఉంటారా గేస్? నాకు డౌటే. ఎలాగో ఫస్ట్ ఎపిసోడ్ అంత లూట్ ఏం లేదు కాబట్టి రిస్క్ చేసేద్దాం అంటారా. ఫస్ట్ అయితే ఇక్కడ కోల్ అవుతుంది, ఇవి చిన్నవి కలెక్ట్ చేసుకుందాం. కానీ కిందికి వెళ్ళడానికి దారి లేదుగా. కే అమ్మ సడన్ ఎంట్రీలు ఇచ్చారు, చంపి పడేస్తా. ఓకే ఫటాఫట్ ఎందుకు. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. సింగిల్ అవుట్. చంపేస్తారా పిల్లోని చేతిలో? పిల్లోడి చేతిలో పిల్లోడు చచ్చిపోతాడా? సావరా సార్ అమ్మ. ఒకటి ఒక హార్ట్ మిగిలింది, చచ్చిపోయాడు జరుంటే. జరుడు చచ్చిపోయాడు. నైట్ అవుతుంది ఇంద్ర మళ్ళా. ఇక్కడే స్లీప్ వేసి వెళ్ళిపోదాం.
షీ ఇంకొకటి దొరుకుంటాయి పో మంచిగా ఐరన్ పికెక్స్ చేసుకునే వాళ్ళం. అలాగే డైమండ్స్ దొరికి తీసేయచ్చు. కింద ఉంది కదా అది ఒకటి తీసేసుకొని ఐరన్ పికెక్స్ తీసేసుకున్నాం. డైరెక్ట్ డైమండ్స్ దొరికేస్తే సిట్ అసలు. ఫస్ట్ ఎపిసోడ్లో డైమండ్స్ డైరెక్ట్ చేసినట్టు ఇట్స్ ఏ రికార్డ్. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. దుకి అనవసరంగా అని స్విక్. ఓకే ఓ 8 వచ్చినాయి గైస్. 8 చాలా ఎక్కువ వచ్చేసినాయి. ఒక్కటి 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 రారా, ఒక్కటి 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 రారా. వచ్చేసింది. మిగతాది అయితే కానివ్వండి. పికాక్స్. ఎస్ ఫైనల్ ఫస్ట్ ఎపిసోడ్లోనే ఐరన్ పికాక్స్ అయితే చేసేసుకున్నాం. నైస్ నైస్ నైస్. ఓకే ఇవి కూడా తీసేసుకొని ఇంకా కిందికి వెళ్ళిపోదాం. చచ్చిపోతే దారుణంగా ఉంటుంది ఇన్ని కలెక్ట్ చేసుకొని. ఓకే ఈ గ్యాప్లో ఒక ఐరన్ యాక్స్ అయితే చేసేసుకున్నా. కొట్టడానికి ఈజీగా ఉంటుందని. అప్పనుండి జాంబులు గొర్ర 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 అంటారు. అప్పనుండి ఏడున్నారా? వామ్మో ఎంటర్ మ్యాన్ బాబాయ్ కూడా ఉన్నాడా? ఇటు వెళ్ళచ్చు కానీ అది మనకి డైరెక్ట్ అటాక్ మనది. వా సో బూతిపుల్ అటు ఉంది ఇటు ఉంది అతుకుతుంది. మనం డైరెక్ట్ డైమండ్స్కి వెళ్ళిపోదాం. ఉయ్ అబు తగులుతుంది రో, అసలే హెల్త్ లేదు రో. యా మనం వాటర్ బాటిల్ చేసుకోవాల్సింది. వాటర్ బాటిల్ అంట ఏందది అలాగుంది. చాలా స్మూత్గా ఉంది. ఉన్నాయి రెండు మొత్తం ఎక్కడ లేపేద్దాం. చాలా బాగుంటుంది. బకెట్ బకెట్ బకెట్. ఎస్ let us go.
యో యో హనీ సింగ్ వచ్చేసాం. చేతిలో ఐరన్ పికెక్స్ పట్టుకో, స్టైల్గా ఉంటుంది. సూప్ 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 యో ఫైనలీ ఫస్ట్ ఎపిసోడ్లోనే మనం ఐరన్ ఆర్మర్ అయితే ఫుల్గా అయితే చేసేసుకున్నాం విత్ ఐరన్ పికెక్స్ అండ్ విత్ ఫుల్ ఆఫ్ ఐరన్. ఇంకా సేపు మైండ్ చేస్తే డైమండ్స్ కూడా వచ్చేసి చేసేద్దాం ఏముంది. కానీ మీరైతే చూడాల్సిందే, చూసి లైక్ కొట్టాల్సిందే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవాల్సిందే. చేసుకోండి ఫస్ట్, లేకపోతే చేసుకోవాల్సిందే అంతే. ఓకే, ఇంకా ఇవి తీసేసుకొని వెళ్ళిపోదామా? ఇంకేమైనా చేసేసుకున్నామా? ఇంకా ఐరన్ పికెక్స్కి షిఫ్ట్ అయిపోదామా? 2 ఐరన్ పికెక్స్లు చాలండి, చాలా ఎక్కువ అయిపోయినాయి ఇప్పటికీ. ఇక్కడే టైం వేస్ట్ చేస్తే ఇక మనం ముంగడికి ఏం చేయలేం. ఓకే, లెట్ us go. అమ్మడు అమ్మ బతకనివ్వరు గైస్, మన వాళ్ళు బతకనివ్వరు వీళ్ళు, నాకు అర్థమైపోయింది. ఇది చూసుకోవట్లే నేను. ఫస్ట్ డైమండ్ దొరికేసింది. ఎస్, ఒకటే ఉందండి తమ్ముడు, ఒకటే అని చెప్పకరా, చచ్చిపోతారా? ఒక్కట వద్దురా ఏ వద్దురా. అమ్మ బాబోయ్, ఒకటే ఉందని. ఇది ఎక్కడ న్యాయం? ఇది న్యాయం కాదు, ఇది ఒక్క డైమండ్ ఏంటి గీస్, చీట్. డైమండ్స్ వా సౌండ్ చేయవేంట్రా నువ్వు? సౌండ్ చేసా అలవా. ఫుడ్ అయిపోయింది, బతికైపోయింది. అక్కడ డైమండ్ ఉంది, అది ఒకటి తీసుకొని దబాంగ్. వేరే దారిలేదు గీస్. ఏంద్రా ఏంది ఇడు కొట్టట్లేడు ఏంది గేస్? దీన్ని ఎలా వాడతారు? ఓహో
అదేదో ఉంటుంది కదా, కాదు జుయ్యి అంటారు, జుయ్యి అని పోతారు. పోయి డైమండ్ తీసుకొని ఇడికెళ్ళి వెళ్ళిపోదాం. ఈడోడు ఉండేటోడు ఇక్కడ లేండి. చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది. అక్కడ జియోడి ఉంది. ఫస్ట్ అయితే దీన్ని లేపేసి ఫస్ట్ చుట్టుపక్కల లేపేయాలి. అమ్మ డైమండ్ గోల్డ్. అరే ఇది కూడా ఒకటే అన్నావు అనుకో, నరికి నరికి పొగలెట్టేస్తా. అది ఏంటది? ఏం లేదండి. ఎందుకురా ఒక్కొక్కటి ఇస్తాను, ఇంకొకటి ఇస్తే పోతుంది ఏమన్నా? కనీసం డైమండ్ పికెక్స్ కూడా చేసుకొని ఇవ్వట్లేడు వీడు. అబ్బా నా వల్ల కాదు గేసి, ఇంకెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా, నా వల్ల కాదు ఇది. ఫుడ్ ఇంకేం లేవేంట్రా, స్పైడర్ తినాలా? ఇది ఉంది కదా అసలు, ఎందుకు ఇది? నేనే తెచ్చుకునే అందుకు. ఓకే ఫైనల్గా తీసేద్దాం. వావ్ 2 3 4 నైస్ రన్ అన్న. ఫైనల్గా సాటిస్ఫైడ్, ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇంకా నేను వెళ్ళిపోతా, నేను ఉండిడా. నా వల్ల కాదు. పోండ్రా రై, ఈ పిల్ల బచ్చాటలు నా దగ్గర కాదు. నేను వెళ్ళిపోయి మళ్ళీ రేపు వస్తా. పాపం గబ్బిలం లావాలో పడి చచ్చిపోయింది. బ్రేకింగ్ న్యూస్ అండ్ గెస్. ఓకే ఫైనల్లీ మనం అయితే ఐరన్ ఉంది. ఐరన్ అయితే మనం ఆఫ్లైన్లో తెచ్చుకుందాం. మంచి హ్యాపీ ఎండింగ్ ఇద్దాం అనుకుంటే ఎంటర్ సాడ్ ఎండింగ్ ఇచ్చేటట్టున్నాడు. ఎవడు నా యాల్ది రారా నువ్వు. ఏ బాబులు వేర్ ఆర్ యూ రే? ఆర్ యూ ఇన్విజిబుల్? ఆర్ యూ హ్యూమన్ ఆర్ నాట్? వేర్ ఆర్ యూ హైడింగ్ మ్యాన్? హైడి వారా నువ్వేమన్నా హైడింగ్ ఎత్తున్నావు? అగో నా ఎల్లా షో. అయ్యో దేవుడా కాపాడు దేవుడు. ప్రశాంతంగా వెళ్ళిపోదాం అనుకుంటే అమ్మో ఏ ఒక్క బాను మీరు. సూపు 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 అమ్మా. సాయిరామ్ నువ్వేనా? ఇంకా మీ తమ్ముడు, మీ చెల్లి, మీ అక్క ఎవరైనా ఉన్నారా? ఎవరు లేకపోతే నేను వెళ్ళిపోతా. నా వల్ల కాదు, నేను ఉండలేను ఇంకా. పద్దరు. సో చూసారు కదా గైస్, ఇంత ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. ప్లీజ్ కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. కామెంట్లు మాత్రం పెట్టకుండా వదిలిపెట్టకండి గైస్, అలాగే నాకు తెలుస్తుంది ఎందుకంటే. సో ఇంకా నెక్స్ట్ స్టెప్స్లో మన బేస్ అయితే బిల్డ్ చేసేద్దాం. అంతవరకు మన ఛానల్ అయితే చూసేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో వెళ్దాం. సీ యూ దెన్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్. సాయిరామ్ ఎందుకు మనకి ఇంత దరిద్రం ఉంటుంది గీస్, ఇంత దరిద్రం ఇవ్వడం ఇప్పటికైనా ఉంటుంది గీస్.
చేపలు తినాల్సి వస్తుంది ఇప్పుడు. రే ఇంకా తినడానికి ఏం లేవు కదరా. ఇదేమో సరేలేండి, ఇది కూడా తినేద్దాం. అరే అయ్యో, ఇదే కట్టార్చర్రా బాబు. తిందాం అనుకుంటే ప్లేస్ చేసిండు మావాడు. ఛీ. సరే ఎస్, మీరైతే ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుతాం. అప్పుడు మన చాలా చూస్తూ ఉంటాడు. బాయ్ బాయ్.